ఇతర దేశాలతో పోటీ పడుతున్న మన భారతదేశం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని సంబరపడాలా లేక రోజుకో హత్య వార్త విని బాధపడాలా? మొన్న పహల్గామ్లో జరిగిన దాడికి బదులుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో శత్రు దేశానికి మన భారతదేశం వణుకు పుట్టించిందని గర్వపడాలా? అదే మన భారతదేశంలో భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య అనే హెడ్లైన్స్ టీవీలో చూస్తూ తల దించుకోవాలా? ఎటు పోతుంది మన భారతదేశం? ఏమైపోతుంది ఈ దేశం? ఆనందంలోనే కాదు, ఆపదలోనూ చెయ్యి విడిచి పెట్టకపోవడమే కదా ప్రేమంటే. అర్థం చేసుకొని ఆత్మస్థైర్యం ఇవ్వడమే కదా ప్రేమంటే. తాను దగ్గరగా ఉన్నా లేకపోయినా తనకు ఇష్టమైన మనిషి నిండు నూరేళ్లు హాయిగా బతకాలని మనసారా కోరుకోవడమే కదా నిజమైన ప్రేమంటే. నిజమైన ప్రేమతో దేన్నైనా జయించవచ్చు అంటారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రేమ పేరుతో అయిన వాళ్ళని కాటికి పంపిస్తున్నారు. సభ్య సమాజం తల దించుకునేలా చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోరే మంచి వ్యాఖ్యలు చెప్పుకునే మన సంస్కృతి నేడు దిగజారిపోతుందనే చెప్పాలి. ప్రస్తుతం పెళ్ళంటే సావేనా అనే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు అబ్బాయి మంచోడా చెడ్డోడా అని చూసే పరిస్థితి నుంచి అమ్మాయి మంచిదా చెడ్డదా అనే పరిస్థితికి వచ్చింది. అసలు ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అబ్బాయిలు భయపడుతున్నారు. దీనికి కారణం ఏంటి? ఒక అబ్బాయిని ప్రేమిస్తే అమ్మాయి ధైర్యంగా ఇంట్లో చెప్పలేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారో అనే భయం. అమ్మ తిడుతుందనో నాన్న కొడతాడనో భయం. ఇక ఈ భయం వరకు బాగానే ఉంది. కానీ భయం ముదిరితే మాత్రం భయంకరంగా మారుతుంది. ప్రేమించిన వాడు ఎక్కడ దూరం అవుతాడో అన్న భయంతో మెడలో తాళి కట్టిన భర్తనే చంపేంతగా క్రూరంగా మారుతుంది. ఒక మనిషిని చంపేంత ధైర్యం చేసిన ఆడపిల్ల అదే ధైర్యంతో ప్రేమించిన వ్యక్తి గురించి ఇంట్లో చెబితే ఈ దారుణాలు జరగవు కదా. ఎంతో ఆనందంతో మిమ్మల్ని భాగస్వామి చేసుకున్న ఇంకో వ్యక్తి బలవ్వడు కదా. అతడికి ఓ కుటుంబం ఉంటుంది కదా. మీ ప్రేమ కోసమో ప్రియుడు వ్యామోహం కోసమో ఇంకో కుటుంబాన్ని దుఃఖంలో ముంచడం ఎంతవరకు కరెక్టు? ఆడపిల్లలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇటు పుట్టింటి అటు మెట్టింటి గౌరవ మర్యాదలు తీసుకురావాల్సిన మీరే ఇలా సభ్య సమాజం తల దించుకునేలా చేస్తున్నారు. నేను అందరి గురించి మాట్లాడడం లేదు. ఇలా నీచంగా ఆలోచించి అబ్బాయిల ప్రాణాలు తీస్తున్న కొందరి ఆడపిల్లల గురించే మాట్లాడుతున్నా. అదే ఒక అబ్బాయి తప్పు చేస్తే మన మహిళా సంఘాలు దూసుకొస్తాయి. మరి అమ్మాయి తప్పు చేస్తే ఈ మౌనం ఏంటి? న్యాయం అందరికీ ఒకటే కదా. మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతున్నారు అన్నప్పుడు గర్వంగా ఉండేది. కానీ ఇలా హత్యలు చేయడంలో కూడా ముందుంటున్నారంటే భయమేస్తుంది. సృష్టికి మూలం ఆడది. మరి ఆ సృష్టినే చంపేస్తే ఎలా? దయచేసి ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మారండి. స్త్రీ గొప్పతనాన్ని నలుమూలలా చాటండి. ఏది ఏమైనా ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూసి అబ్బాయిలకు మాత్రం ఒక విషయం చెప్తున్నాను. అబ్బాయిలు అమ్మాయిలతో జాగ్రత్త. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.